అసెంబ్లీకి అభిషేక్ సింఘ్వి వేవ్ నరేందర్ రెడ్డి చేరుకున్నారు. రాజ్యసభ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. తమకు అవకాశం ఇచ్చినందుకు హైకమాండ్కు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీకి అభిషేక్ సింఘ్వి వేవ్ నరేందర్ రెడ్డి చేరుకున్నారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. తమకు అవకాశం ఇచ్చినందుకు హైకమాండ్కు ధన్యవాదాలు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్రానికి 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు అటు రెండోసారి అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వితో పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నటువంటి వేవ్ నరేందర్ రెడ్డి ఇద్దరి పేర్లు కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించింది. వారిద్దరు కొద్దిసేపే తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే వారితో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు వీరందరూ కూడా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకొని భారీగా కాంగ్రెస్ శ్రేణుల మధ్య వారందరూ కూడా అసెంబ్లీ లోపలికి వెళ్లారు. మరి కాసేపులోనే ఈ యొక్క రాజ్యసభ స్థానాలకు ఇద్దరు కూడా నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా వారు కొద్దిసేపు క్రితమే మీడియాతో మాట్లాడుతూ తమకు రెండోసారి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్టానానికి రుణపడి ఉంటారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి తన వంతు ఖచ్చితంగా కృషి చేస్తానంటూ కూడా ఇప్పటికే అభిషేక్ సింఘ్వి కొద్దిసేపు క్రితమే మాట్లాడిందంటే, మరోవైపు వేవ్ నరేందర్ రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఇచ్చి తనకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించినటువంటి కాంగ్రెస్ అధిష్టానానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరోవైపు మంత్రులకు, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఖచ్చితంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. వేవ్ నరేందర్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ కోసము తన విధేయతతో కలిసి పనిచేస్తాను, అందరితో కలిసి పనిచేస్తానంటూ కూడా ఇప్పటికే వేవ్ నరేందర్ రెడ్డి కూడా అందరూ మాట్లాడిన ప్రశ్న ఇద్దరు కొద్దిసేపే అసెంబ్లీ ప్రాంగణానికి లోపలికి వెళ్లారు. వీరితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు విప్పులు శ్రీనివాస్ రెడ్డి, ఆది శ్రీనివాస్, అదేవిధంగా మరోవైపు రామచంద్ర నాయక్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు కొంతమంది ఎంపీలు వీరందరూ కూడా ప్రస్తుతమైతే లోపలికి వెళ్లారు. ప్రస్తుతమైతే మరి కాసేపులోనే రాజ్యసభ స్థానానికి వారిద్దరు కూడా నామినేషన్ కూడా దాఖలు చేసుకోవాల్సింది. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత కుమ్లాట అయితే మొదలైందని చెప్పారు. ఎందుకంటే అధిష్టానంతో పాటు కొంతమంది అభ్యర్థులు, ఆశాభావులు చాలా మంది తమకు ఎంపీ రాజ్యసభ స్థానం వస్తుందని భావించినప్పుడు కూడా కొంతమందికి రాలేదు. కాబట్టి కొంత నిరాశ అయితే అభ్యర్థులలో కొంత ఉంది. వారికి సంబంధించినటువంటి నాయకుడు కాలేకపోయారనే వాదన కూడా కొంత తెర మీదకి వస్తుంది. ఇప్పటికే విఏ హనుమంతరావు కూడా ఇప్పటి వరకు రాలేదు ఇక్కడికి. అతను కూడా ఎంతగానో ఆశించాడు. అతనితో పాటు వినయ్ కుమార్, శివశంకర్ కుమారుడుగా ఉన్నటువంటి వినయ్ కుమార్ కావచ్చు, మధుయాష్కి గౌడ్ కావచ్చు, చాలా మంది సీనియర్లు చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంత కాలం నుంచో ఉన్నటువంటి వారందరూ కూడా తమకు అవకాశం కల్పిస్తారని భావించినప్పుడు కూడా తమకు అవకాశం కల్పించకపోవడంతో కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా కొంత ముఖం చాటేసినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు ఈ రోజు వేవ్ నరేందర్ రెడ్డికి సంబంధించిన నామినేషన్ కి మాత్రము సీనియర్ నేతలు అయితే ఎవరు రాలేదు. కేవలం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇక్కడ వచ్చారు. ప్రస్తుతం అయితే నామినేషన్ అయితే దాఖలు అవుతుంది. మరి కాసేపులోనే ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీ ప్రాంగణానికి వస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అతని సమక్షంలో నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని తెలుస్తుంది. ఇక ఏకగ్రీవంగా చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు నామినేషన్లు అయితే ఎవరికి దాఖలు చేయడానికి ఇక్కడ రాలేదు. కాబట్టి ఈ యొక్క ఎన్నిక మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులకు బలమైనటువంటి బలం ఉంది. దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే వారిద్దరు అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అనేక కేసులు ఇటీవల కాలంలో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు కావచ్చు, పోలవరం బంకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయంలో కూడా సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అనేక బాధలు కూడా తను వినిపిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేస్తున్నాడు. కాబట్టి రెండోసారి అధిష్టానం కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం అటు తెలంగాణ రాష్ట్రం నుంచి అభిషేక్ మను సింఘ్వికి మద్దతు ఇచ్చింది, అతని పేరును ప్రతిపాదించింది. కాబట్టి రెండో స్థానం కోసము కొంత చర్చ మాత్రం కొనసాగింది రాజకీయంగా. ఇందులో భాగంగానే చాలా మంది పేర్లు, సీనియర్ నేతలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చాలా మంది ఆశాభావాలు
ఎంతగానో ఎదురు చూసినప్పటికీ కూడా చివరి క్షణంలో ఆ స్థానం మాత్రము వేమనంద రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అతని వెంట ఉన్నటువంటి వేమనంద రెడ్డికి అధిష్టానం కూడా మద్దతు ఇచ్చింది. అధిష్టానం కూడా అతని వైపే ఉంది. కాబట్టి ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా మంది ఈ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ చూస్తున్నాం ఈరోజు ఇద్దరు అధిష్టానం స్థానం ఇస్తే ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థులకు ఆల్రెడీ ఒక సిట్టింగ్ అభ్యర్థికి ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్వైజర్ ఉన్నటువంటి వేప్ నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉంటారు. 2015 అంటే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు చాలా మంది ఎదురు చూస్తారు. అయినప్పుడు కూడా కాదని రేవంత్ రెడ్డికి ఇవ్వడం ఇచ్చే అవకాశాలు బట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశం కల్పిస్తుంది. రాబోయే కాలంలో కూడా కొంతమంది సీనియారిటీని కూడా సిన్సియారిటీని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుంది అంటూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు అభిషేక్ మను సింఘ్తో పాటు వేమనంద రెడ్డి కూడా లోపలికి వెళ్లారు. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరారు. కాబట్టి అతను వచ్చిన తర్వాత నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత దీనికి సంబంధించి దానిపై పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.